లో కూడా 70 కోట్లతో ఇంకొక ఆయుర్వేద మెడికల్ కాలేజీలు కూడా మంజూరు చేయడం జరిగింది. అంటే దాదాపు 280 కోట్లతో ఇవాళ ఈ ఆయుష్ సంబంధించిన మెడికల్ కాలేజీల ప్రారంభం ఇవాళ భూమి పూజలు చేసుకుని మనం పనులు మొదలు పెట్టుకోగలి. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఈ వైద్య విద్యను అందించాలంటే చదవాలనుకుంటున్న విద్యార్థులు ఎవరైనా ఆయుష్ కానీ యునాని కానీ లేదా న్యాచురోపతి కానీ బయట రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే చదవడమే కాకుండా బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చేలాగా ఒక ఆయుష్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ కి ఒక హబ్ లాగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. దాని మీద మాత్రమే కాకుండా ఒక ఇంటగ్రేటెడ్ హాస్పిటల్స్ కూడా ఒక్కొక్కటి 20 కోట్లతో ఇంటగ్రేటెడ్ హాస్పిటల్స్ కూడా మంజూరు చేయడం జరిగింది. తిరుపతి నుంచి తిరుపతి, గిద్దలూరు, నందిగామ, తెనాలి, టెక్కలి, రంపచోడవరంలో ఒక్కొక్కటి 20 కోట్లతో ఒక ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ కూడా మంజూరు చేశాం. అదేవిధంగా 1500 డిస్పెన్సర్లని, ఎక్కడెక్కడో ఆగిపోయిన డిస్పెన్సర్లు, పనికి రాకుండా డిలాపిడేట్ స్టేట్ లో ఉన్న వాటిని 1500 డిస్పెన్సర్లని పూర్తిగా ఇవాళ మళ్ళీ మరమ్మతులు లేదా పూర్తిగా నిర్మాణం చేసి తయారు చేయడం జరిగింది. 1 నెల రోజుల్లో కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి రాష్ట్రానికి రాబోతున్నారు. ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు సమయం ఇచ్చిన తర్వాత వీటినన్నింటినీ ఒకటేసారి 350 కోట్లతో ఏవైతే ఆయుష్ సంస్థలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి వీటన్నింటికి భూమి పూజ చేయడం, పూర్తయిన వాటిని ప్రారంభించుకునే దిశగా. దీని ప్రధాన ఉద్దేశం ఒకటే, మళ్ళీ చెప్తున్నా, అనారోగ్యం బారిన పడిన తర్వాత కాపాడుకునే ప్రయత్నం చేయకుండా. ఒక సామెత ఉంది, చేతులు కాలిన తర్వాత పిల్లలు చెప్పట్లా పైనుంచి, చేతులు కాలిన తర్వాత అటువంటి మళ్ళీ ఇంకో మెసేజ్ పెట్టారు, HCM స్టార్టెడ్ అని. కాబట్టి అటువంటి లేకుండా ఆరోగ్య వ్యవస్థను కాపాడుకునే దిశగా ఒకవేళ తన రాష్ట్రంలో ఉంటున్న వాళ్ళందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావించి ఇవాళ ఇటువంటి వ్యవస్థను నిర్మిస్తున్న ఒక సంజీవిని